శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ గీతా స్తోత్ర కదంబంలో భగవద్గీతను విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించాలి. విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానించాలి. సత్పురుషుల యొక్క సాంగత్యం నందు కూడా చిత్తాన్ని ప్రవేశపెట్టాలి. దీనులైనటువంటి జనులకు ధనాన్ని మొదలైనటువంటి ధాన్యాలను కూడా దానం చేయాలి. ఎందుకు అంటే అంటే అందుకే గీత ఏమని చెప్తోంది? అసలు గీత అంటే అర్థం ఏమిటి అంటే అంటే త్యాగము, అంటే తత్వజ్ఞానము. ఈ విధంగా త్యాగాన్ని, తత్వజ్ఞానము అంటే శాశ్వతమైన వస్తువును తెలియజేసేటువంటి జ్ఞానమే తత్వజ్ఞానము. అది బోధించేటువంటిదే గీత అని మోక్షము చెందాలి అనుకునేటువంటి వారందరూ కూడా అంటే ముముక్షులందరూ తెలియవలసినటువంటి విషయం అని చెబుతూ, గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. మహాభారతంలో ఈ విషయం స్పష్టంగా తెలియజేయబడింది. ఏమని? గీత, గంగ, గాయత్రి, గోవిందుడు అనేటువంటి గకారంతో ప్రారంభించబడేటువంటి నాలుగింటిని కూడా ఎవడు కలిగి ఉంటాడో అటువంటి వానికి మళ్ళీ కూడా శరీర ఉత్పన్నం అనేటువంటిది, పునర్జన్మ లేదు. అంటే జనన మరణ రూపమైనటువంటి సంసార దుఃఖం నుండి అతడు విముక్తి తత్వాన్నే పొందుతాడు, కైవల్య పదవినే అధిష్ఠిస్తాడు అని చెబుతూ, గీత యొక్క అధ్యయనము, గంగా స్నానము, గాయత్రి మంత్రజపము, గోవిందుని యొక్క ధ్యానము జీవితంలో ఈ 4 కూడా అతి ముఖ్యమైనటువంటి భాగాలు అని గమనించాలి. అందుకే గీత యొక్క పలు విధాలైనటువంటి రూపాలను గురించి కూడా ఇక్కడ తెలియజేస్తూ, గీత శ్రీకృష్ణుని భగవానుని యొక్క దూత, గీత వ్యాస మునీంద్రుని వ్రాత, గీత వేదమంత్రాల మ్రోత, గీత అహంకారాదులకు కోత, గీత దివ్య జ్ఞానానికి దాత, గీత అసుర స్వభావానికి వాత, గీత దేవీ సంపదకు నేత, గీత దైవీ సంపదకు నేత, గీత పరమార్థ దృష్టికి మాత, గీత రాగద్వేషాలకు మూత, గీత కైవల్య పదమునకు సీత, గీత ప్రణవనాదమునకు గాత, గీత భవసాగరమునకు ఈత, గీత ముముక్షజనులకు ఊత, గీత ప్రకృతి సామ్రాజ్యమునకు చేత, గీత ధర్మ్యామృతానికి పోత. అంటే గీత యొక్క సంగ్రహమైనటువంటి రూపాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముందు, గీత యొక్క ప్రాభవం, గీత యొక్క ప్రభావం, గీత యొక్క మహిమ, గీత యొక్క ప్రాశస్త్యం ఎందుకు తెలియజేసుకుంటున్నాము అంటే, మనం ఏదైనా ఒక కార్యాన్ని చేయదలంచినప్పుడు దాని యందు లాభాన్ని ఆశించి ఆ కార్యాన్ని ప్రారంభిస్తాం. అలాగనే ఈ గీతను మనం ఎందుకు దీనికోసం సమయాన్ని వెచ్చించి దీనిని అనుసరించాలి అనేటువంటిది గురించి తెలియజేయడం కోసం, అంటే మహాభారతము నుండి చెప్పబడినటువంటిది, వైష్ణవీయ తంత్రము నుండి చెప్పబడినటువంటిది, అంతేకాదు స్కాంద పురాణము నుండి చెప్పబడినటువంటి వాటి యొక్క విషయాలను బట్టి కూడా గీత ఎంత మహిమ కలిగినటువంటిది. ఏమాత్రం కొద్దిపాటి అనుసరించినా ఆ గీత మనల్ని చేయూతలాగా చేయి పట్టి పారమార్థిక చింతన చేయించి పరమార్థ తత్వాన్ని పొందింపజేస్తుంది. అందుకే గీత
ఒక్కటి మాత్రమే మన యొక్క రాతలు మార్చివేస్తుంది. ఈ గీత మాత్రమే శాశ్వతమైన తత్వాన్ని పొందింపజేస్తుంది అని చెప్పడం కోసమే మనం మున్ముందుగా భగవద్గీతను బోధించుకునే ముందు ఈ యొక్క గీతారూప తత్వోపన్యాసాలు చేసుకునేటువంటి దానికి ముందుగా మనం ఈ భగవద్గీతను సంగ్రహంగా తెలుసుకుందాం. ఈ భగవద్గీత అనేటువంటిది 18 అధ్యాయాలతో కూడి ఉన్నది. అయితే ఇది ఒక్కొక్క అధ్యాయమునందు కూడా ఆ యొక్క అధ్యాయ సారాన్ని తెలియజేసేటువంటి విషయాన్ని ప్రధానంగా ఒక్కొక్క అధ్యాయంలో ఏ ఏ విషయాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ముందుగా తెలియజేసుకుందాం. ఎలాగంటే మొట్టమొదటి అర్జున విషాద యోగంలో మనకి 18 అధ్యాయాలు అని కదా మనం ఈ భగవద్గీతను గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. మొట్టమొదటిది అయినటువంటి అర్జున విషాద యోగంలో ఏమని చెప్తాడు అర్జునుడు అంటే తన యొక్క బంధువర్గాన్ని అందరినీ చూస్తాడు. వారంతా యుద్ధంలో చంపబడతారేమో అని భయపడతాడు. వారి పట్ల ఉన్నటువంటి మమత్వము చేత ఓ కృష్ణ, నేను విజయాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలను కానీ నేను కోరను. ఇవేవి నాకొద్దు. మనకు రాజ్యంతో కానీ మరి వాటి ద్వారా వచ్చేటువంటి భోగాలతో కానీ ఈ జీవితాలతో అంటే మనవారైనటువంటి మహనీయులను, గురువులను, పుత్రులను, పౌత్రులను వీరందరినీ కూడా చంపుకున్న ఈ యొక్క రక్తమయమైనటువంటి ఈ జీవితంతో కానీ ఏమి ప్రయోజనం ఉన్నది అని చెప్తాడు. అది 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో అయితే ఈ విధంగా బాధపడే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తాడు అంటే, నీవు ఈ శరీరము కాదు, ఈ ఆత్మ, నువ్వు ఆత్మస్వరూపుడువు. ఈ ఆత్మ అనేది ఎప్పుడూ పుట్టడం లేదు, చావడము లేదు. అతడు ఒకప్పుడు లేకున్నవాడు కాదు, మరలా క్రొత్తగా వచ్చేటువంటి వాడు కూడా కాదు, ఉండి మరలా లేకుండా ఉండేటువంటి వాడు కూడా కాదు. అతడు పుట్టుక లేనటువంటి వాడు, నాశరహితుడు, ఆత్మస్వరూపుడు, శాశ్వతుడు, అనాది అయినవాడు, ఆది మధ్యము అంతము లేనటువంటి వాడు. శరీరము చంపబడినప్పటికీ కూడా అతడు చంపబడడు అని చెబుతూ ఇంకా కూడా కర్మయోగంలో ఏమని చెప్తూ ఉన్నారు పరమాత్మ అంటే, ఓ అర్జున, ఎవరైతే ఇంద్రియాలను మనస్సు చేత నియమిస్తారో, కర్మేంద్రియాల చేత కర్మయోగమునందు మరి ఏ సంగము లేకుండా ఆసక్తి నశించి ఆచరిస్తాడో అతడే కదా ఉత్తముడు అని చెబుతూ, అంతేకాదు జ్ఞానయోగంలో ఏమని తెలియజేస్తారు, హోమ సాధనాలు కానీ, హవిస్సు కానీ, హోమాగ్ని కానీ, హోమము చేసేటువంటి వాడు కానీ సమస్తము కూడా బ్రహ్మమే, రెండవ వస్తువు లేదు అని తెలిసేటువంటి వాడు మాత్రమే చిత్తము ఏకాగ్రతతోటి బ్రహ్మం తత్వాన్నే పొందుతాడు అని చెబుతూ 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగమునందైతే ఎవడైతే సమస్త కర్మలను కూడా పరమాత్మ యందే సమర్పిస్తాడో, మరి సంఘాన్ని అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్ని ఏమాత్రము కోరకుండా కూడా విడిచివేస్తూ ఉన్నాడో అటువంటి వాడు నీటి చేత తామరాకు అంటబడనట్లుగానే పాపము చేత ఎప్పటికీ అంటబడడు అని తెలియజేశారు. ఇంకా ఆత్మ సంయమ యోగము అనే 6వ అధ్యాయమునందైతే ధైర్యంతో కూడినటువంటి బుద్ధి చేత మనస్సును మెల్లమెల్లగా విషయాల వైపు నుండి మరి బయటకు మరలించాలి. ఇంకా కూడా అటువంటి మనసుని ఆత్మయందే నెలకొల్పాలి. ఇతరమైనటువంటి దేనిని కూడా అంటే దృశ్య వస్తువులను ఏమాత్రము కూడా తలంచకుండా ఉండగలగాలి అని చెబుతూ ఇంకా 7వ అధ్యాయమైనటువంటి విజ్ఞాన యోగంలో ఏమని చెప్తూ ఉన్నారు పరమాత్మ అంటే, నాకంటే కూడా ఓ అర్జున, నాకంటే కూడా ఇతరమైనటువంటిది ఈ ప్రపంచమున ఒకంతైనా లేదు. ఈ సమస్త జగత్తు కూడా దారమునందు మణులాగానే నా యందు కూర్చబడినది అని తెలియజేస్తూ, అంతేకాదు 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మయోగమునందైతే ఎవడైతే ఈ పరబ్రహ్మవాచకమైనటువంటి వ్యక్త బ్రహ్మస్వరూపమైనటువంటి ఓం అనేటువంటి ఏకాక్షరాన్ని అంటే ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో,
లక్ష్యార్థమే అయినటువంటి నన్ను మాత్రమే ధ్యానిస్తూ నన్నే లక్ష్యముగా చేసుకొని ధ్యానించేటువంటి వారు ఉంటారో వారు ఈ శరీరాన్ని వదులుతారో ధ్యానిస్తూ అటువంటి వాడు సర్వము కంటే ఉన్నతమైనటువంటి అంటే ఆ మోక్షాన్ని సర్వోత్తమ గతినే పొందుతూ ఉన్నాడు. ఇంకా 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగమనందైతే ఎవరైతే అనన్య చిత్తముతోటి ఇతరమైనటువంటి ఆలోచనలు ఆసక్తులు లేకుండా కేవలము నన్ను మాత్రమే ధ్యానిస్తూ సేవిస్తూ ఉన్నారో ఎల్లప్పుడూ కూడా నాయందే నిష్ట కలిగి ఉండేటువంటి వారి యొక్క యోగాన్ని క్షేమాన్ని కూడా నేనే వహిస్తాను అని తెలియజేసి ఇంకా కూడా 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగమనందు ఏ ఏ వస్తువులు ఐశ్వర్యయుక్తమై ఉంటాయో కాంతివంతమై ఉంటాయో శక్తివంతమై ఉంటాయో అవన్నీ కూడా నా యొక్క తేజోంశము వలననే నా యొక్క తేజము అనబడే అంశము వలననే కలిగినటువంటి దానిగా నీవు తెలుసుకో అని ఆయన యొక్క విభూతి యొక్క విస్తారాన్ని మహాత్మ్యాన్ని తెలియజేసి ఇంకా 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో ఏమని చెప్తున్నారు పరమాత్మ అంటే, ఓ అర్జున, ఎవడైతే నాకు ఇష్టమైనటువంటి నాకు ప్రీతికరములైనటువంటి కార్యాలనే కర్మలనే చేస్తారో నన్నే పరమప్రాప్యంగా తలొస్తారో నా ఎడల భక్తి కలిగి ఉంటారో దృశ్యమాన పదార్థాల యందు ఆసక్తి సంసక్తి లేకుండా ఉంటారో ఇంకా కూడా సమస్త ప్రాణుల యందు కూడా ఏమాత్రము శత్రుభావము లేనివాడై వైరము నశించినటువంటి వాడై దయగలిగి వర్తిస్తాడో అటువంటి వాడు నన్నే పొందుతాడు అని తెలియజేసి ఇంకా 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగమనందైతే పరమాత్మ ఈ విధంగా చెప్తారు, ఎల్లప్పుడూ కూడా సంతుష్టిని కలిగి ఉండాలి. అలా సంతుష్టి కలిగినటువంటి వాడు యోగియే అవుతాడు, మనోనిగ్రహం కలిగిన వాడే అవుతాడు. స్థిరమైనటువంటి నిశ్చయాలతో కూడి ఉన్నటువంటి వాడు నాకు అర్పించినటువంటి తన యొక్క అంతఃకరణము మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిగినటువంటివి నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో అతడే కదా నాకు మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు ప్రియమైన వాడు అని భక్తి యోగమునందు చెప్పి 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు ఈ విధంగా చెప్తూ ఉన్నారు పరమాత్మ, ఓ అర్జున, సమస్త క్షేత్రము కూడా అంటే క్షేత్రము అన్నప్పుడు ఇక్కడ దేహము అనేటువంటి విషయాన్ని స్ఫురింపజేస్తూ తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క దేహాల యందు ఉండేటువంటిది చైతన్య స్వరూపంలో జడప్రాయమైన దేహాలను కదిలింపజేసి చేతనావంతము చేసేటువంటి వాడు చైతన్య స్వరూపుడు ఎవడున్నాడో క్షేత్రము దేహమైతే అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే క్షేత్రజ్ఞుడు. ఆ యొక్క దేహాల యందు ఉండేటువంటి క్షేత్రజ్ఞుడిగా నన్నుగా తెలుసుకోవాలి. ఈ యొక్క క్షేత్రాలను క్షేత్రజ్ఞులను గురించినటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే కదా వాస్తవమైనటువంటి జ్ఞానము అని నేను నిశ్చయిస్తాను అని చెబుతూ ఇంకా 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగములో పరమాత్మ ఇలా చెప్పారు, ఎవడైతే వివేకవంతుడై ఈ సత్వరజస్తమో గుణాల కంటే కూడా వేరైనటువంటి కర్తను ఎప్పుడూ కూడా దర్శింపడు, ఇంకా కూడా తన యొక్క త్రిగుణాల కంటే కూడా ఇతరముగా ఎప్పుడూ కూడా తెలియకుండా ఉంటాడు, అప్పుడు అతడు నా యొక్క స్వరూపాన్ని అంటే ఈ బ్రహ్మం యొక్క ఐక్య స్థితిని పొందుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇంకా 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అయితే ఏమని తెలియజేశారు పరమాత్మ అంటే, అభిమానము మోహము లేనటువంటి వాడు, సంఘదోషాలు కూడా జయించినటువంటి వారు అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి ఆ యొక్క సంసర్గం లేనటువంటి వారు, దృశ్యమాన జగత్తు పట్ల ఆసక్తి లేనటువంటి వారు, విషయాల పట్ల ఎటువంటి సంసక్తము కాకుండా ఉండేటువంటి వారు, ఎల్లవేళలా కూడా
కేవలము ఆత్మచింతన మాత్రమే కలిగినటువంటి వారు, కోరికలను అన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారు, సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలు కూడా లేనటువంటి వారు, వివేకవంతులు, ఎవరైతే పరమాత్మ వస్తువు మాత్రమే సత్యము అనే వివేకము కలిగి ఉన్నారో అటువంటి వారు నాశము లేనటువంటి బ్రహ్మపదాన్నే పొందుతూ ఉన్నారు అని పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు ఈ విధంగా తెలియజేశారు. ఇంకా కూడా 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపద్విభాగ యోగము అనే దాని యందైతే పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు, ఎవడైతే శాస్త్రమునందు చెప్పినటువంటి ప్రకారంగా ఆచరించకుండా తన యొక్క ఇష్ట ప్రకారంగా ప్రవర్తిల్లుతాడో అటువంటి వాడు జ్ఞానసిద్ధిని పొందుతాడా? పొందడు. సుఖాన్ని కానీ పొందలేడు. మోక్షాన్ని పొందుతాడా అంటే జ్ఞానమే రాకపోతే మోక్షం ఎలా సిద్ధిస్తుంది? అది కూడా పొందడు. అంటే శాస్త్రమునందు చెప్పబడినట్లుగానే ఈ యొక్క దైవీ సంపదను గ్రహించాలి. అప్పుడు దైవీ సంపదను గ్రహించినప్పుడు ఆసురీ సంపదను వదిలిపెడతాడు. అలా వదిలిపెట్టాలి అనేటువంటి భావాన్ని స్ఫురింపజేశారు. ఇంకా కూడా 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగమునందైతే ఏమని చెప్పారు పరమాత్మ అంటే, ఓ అర్జున, సమస్త జీవులకు కూడా మరి గుణము వారి వారి అంతఃకరణాన్నే కదా అనుసరించి ఉంటుంది. అది ఎలాగా ఉంటుంది అంటే పూర్వజన్మ సంస్కారంతో లభించినటువంటిదే అయి ఉంటుంది. అటువంటిదే అంతఃకరణాన్ని మనోబుద్ధి చిత్తహంకారాలను అనుసరించి వస్తుంది. వారి వారి సమస్త జీవులకు కూడా వారి వారి గుణం. అయితే జీవుడు ఎలా ఉన్నాడు? గుణాలతో నిండిపోయి ఉన్నాడు. సత్వరజస్తమో గుణాలు అనబడేటువంటి గుణాలతో నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఎవడు ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడో అతడు అటువంటి రూపాన్నే పొందుతూ ఉంటాడు. ఆ రూపము కలిగిన వాడే అగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి వారు కూడా శ్రద్ధతో వారిదైనటువంటి స్వకీయమైన ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని అవలంబించాలి. క్రమంగా కూడా ఈ యొక్క తామసాన్ని రాజసాన్ని వదిలే సత్వగుణాన్ని మాత్రమే అవలంబించి క్రమంగా సత్వగుణాన్ని కూడా వదిలివేసి గుణాతీత స్థితిని చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగము అనేటువంటి దానిలో అయితే పరమాత్మ సమస్త ధర్మాలను కూడా వదిలివేయాలి. ఇక అక్కడ వీరికి వారికి ఆ ధర్మం ఈ ధర్మం అనేటువంటిది ఏది ఉండదు. అంటే కర్మాలను చేయబడేటువంటి కర్మాలైతే ఉన్నవో అవి, లేకపోతే దృశ్య పదార్థాలను అవి, విషయ సేవనాలను వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టి నన్ను కనినే నేను ఎవరు? శుద్ధ చైతన్య బ్రహ్మస్వరూపాన్ని. అటువంటి దృక్స్వరూపమునందే ఆత్మనే శరణు పొందాలి. ఒకవేళ నువ్వు దృక్కుగా ఉన్నటువంటి ఏ యొక్క ద్రష్టలా ఉండి దృక్స్వరూపాన్ని చూస్తూ ఉన్నావో ఆ దృక్స్వరూపం నేనే, శుద్ధ చైతన్య స్వరూపమైన పరబ్రహ్మ వస్తువును. నన్నే శరణు పొందు. అటువంటి నిన్ను సమస్త పాపాల నుండి కూడా నేను కదా విడిపిస్తాను. కాబట్టి నీవు ఏమాత్రము దుఃఖించకు. సర్వకర్మలను, సర్వధర్మాలను, సర్వదృశ్య పదార్థాలను కూడా విడిచిపెట్టు అని ఈ యొక్క 18 అధ్యాయాలను కూడా మనం ఇప్పుడు సంగ్రహంగా ఎందుకు చెప్పుకున్నాము అంటే రాబోయేటువంటి సమయంలో మనం విస్తారంగా ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా విస్తారంగా వివరించుకుందాం. అసలు గీత అన్నప్పుడు దానికో అంతరార్థం అనేది ఉండాలి కదా. గీత అన్నప్పుడు ఇందాక గీ అంటే త్యాగము అని, మరి అంటే తత్వజ్ఞానము అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ గీత యొక్క అంతరార్థం ఏమిటి అన్నప్పుడు ఏ విధంగా పాండవ సైన్యము, కౌరవ సైన్యము వీరిద్దరూ కూడా యుద్ధమున వాస్తవానికి అంటే రణరంగంలో చేరి ఉన్నారు. అయితే ఈ పాండవ కౌరవ యుద్ధము
అనేటువంటిది నిజానికి మన అంతర్గతంగా విచారించి చూస్తే ప్రతి జీవి యొక్క హృదయాంతరాలంలో ప్రతి దినము కూడా ఈ యుద్ధం అనేటువంటిది సంభవిస్తుంది. ఎలాగా అంటే పాండవులు అంటే మంచివారు అనే అర్థాన్నే స్ఫురింపజేస్తుంది మహాభారతం. అదే కౌరవులు అంటే చెడ్డవారు అనేటువంటి అర్థాన్నే స్ఫురింపజేస్తుంది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి రణరంగాన్ని గురించి కదా తెలియజేయడం. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ప్రతిదినము ఉత్పన్నమయ్యేటువంటి ధర్మము అధర్మము అంటే ఈ యొక్క ధర్మానికి అధర్మానికి వానికే కలుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఒక పోరు. అది సాక్షాత్తు కూడా ఈ కౌరవ పాండవ యుద్ధాలకి సాక్షాత్తు ప్రతిబింబమే. అయితే ఈ జీవిత సంగ్రామమున ప్రతి ఒక్కరం కూడా ఈ జీవితము అనేటువంటి రణరంగంలో మంచికి చెడ్డకు ఎల్లప్పుడూ కూడా పోరు జరుగుతూనే ఉంటుంది. ధర్మానికి అధర్మానికి కూడా ఎప్పటికీ పొత్తు కుదరదు. న్యాయానికి అన్యాయానికి ఒకటి అన్యాయాన్ని అనుసరించాలంటుంది, అది తప్పు, న్యాయాన్నే అనుసరించమని చెప్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క జీవికి వాని యొక్క అంతర్గతంగా జరిగేటువంటి పోరు. సత్యానికి అసత్యానికి అంటే నిమిషము కూడా ప్రతి ఒక్క జీవి అంతర్గతంగా జరిగేటువంటి ఆ యొక్క పెద్దదైనటువంటి పోరు నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. దేని బలం హెచ్చైతే అది గెలుస్తుంది. అంటే అన్యాయం యొక్క బలం హెచ్చైతే కోరికలు వాంఛిస్తే అన్యాయాన్నే అనుసరిస్తాడు. అదే న్యాయం యొక్క గెలుపు హెచ్చై న్యాయ పద్ధతిలో ఉంటే అన్యాయం అణిగిపోతుంది. ఈ విధంగా ఆ పోరునందు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఎంత శుద్ధంగా ఉంటే, ఎంత వివేకముతో కూడుకొని ఉంటే జీవునకు అంత విజయం చేకూరుతూ ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తులందు దానిని ఏ విధంగా పోల్చారు అంటే రథాన్ని తోలేటువంటి వాడు సారథిగా పోల్చి చెప్పారు. ఏ విధంగా అంటే రథం అనేటువంటిది గమ్యస్థానానికి నిరాటంకంగా చేరాలి. అలా మనం అనుకున్నటువంటి గమ్యస్థానాన్ని నిరాటంకంగా చేరాలి అంటే చెడు మార్గాన్ని చేపట్టకూడదు కదా, సవ్యమైనటువంటి మార్గమునందే నడవాలి కదా. అలా నడవాలి అంటే మనం ఎవరి చేతికైతే పగ్గాలు ఇచ్చామో మన జీవిత రథము అనబడేటువంటిది ఎవరిని మనం అంటే డ్రైవర్గా లేదా సారథిగా పెట్టుకున్నామో ఆ సారథి ఎటువంటి వాడై ఉండాలి? మహాప్రజ్ఞావంతుడై ఉండాలి. ఇంకా కూడా కుశలుడు అయి ఉండాలి, తెలివి కలిగిన వాడు అయి ఉండాలి, నేర్పరి అయి ఉండాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథి గనక లభించినట్లయితే, ఇప్పుడు అర్జునునికైతే శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా లభించాడు. ఇకప్పుడు అర్జునుడు చెప్పనవసరం లేదు. ఏ మార్గమునందు తన యొక్క రథాన్ని నడపాలో శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. అంటే ఎందుకు? అర్జునుడు తన యొక్క జీవిత పగ్గాలు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క చేతిలో పెట్టగలిగాడు. అలాగే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథి కుశలుడైన ప్రజ్ఞాస్వరూపుడైన మరి నేర్పరి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథి కనుక లభించినట్లయితే ఇక జీవిత రథము అనేటువంటిది ఏ విధంగా మోక్షము అనేటువంటి గమ్యస్థానాన్ని చేరకుండా ఉంటుందా? ఏమాత్రము సందేహం లేదు. తప్పనిసరిగా నిరాటంకంగా అటువంటి గమ్యస్థానాన్నే చేరుస్తుంది. అంటే అర్జునుని యొక్క సౌభాగ్యవశము చేత అతనికి ప్రజ్ఞాధురంధుడైనటువంటి అటువంటి లోకేశుడు, జగద్గురువు, పరబ్రహ్మస్వరూపము అయిన వాడు ఆయనే సారథిగా లభ్యమయ్యాడు. అంటే కర్తవ్యము నుండి జారలేదు. ధర్మమైనటువంటి క్షేత్రమునందు ఏమాత్రము కూడా వక్ర మార్గములో వెళ్ళాలి అంటే ఆ యుద్ధాన్ని ఆపుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి అర్జునునికి తన యొక్క పాటవము చేత ఆ పరమాత్మ సవ్య మార్గమునే నడిపించాడు. ఆ నడిపించబడినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అదే కదా భగవద్గీత. భగవంతుని యొక్క ముఖార విందంగా వెలువడినటువంటి గీతామృత సుధ.
కాబట్టి అటువంటిదే హృదయ క్షేత్రమున ఆధ్యాత్మ నిశ్చయ పరిపూర్ణమైనటువంటి పవిత్రమైన బుద్ధి కర్తవ్యము నుండి జారకుండా మనస్సునికి బోధించేటువంటి దివ్య బోధ కూడా భగవద్గీతే అవుతూ ఉంది. గీత యొక్క అంతరార్థమైతే ఇదే కదా. అర్జునునిలాగానే ప్రతి జీవి కూడా తన యొక్క జీవిత రథము అనబడేటువంటి కళ్యాలను పరమాత్మ చేతి యందే ఇచ్చి ఆ విధంగా చేతి యందు ఉంచి ఆయన చెప్పిన ప్రకారం, ఆయన నడిపిన ప్రకారం, గీత బోధించిన ప్రకారం ప్రవర్తించినట్లయితే వారి యొక్క అనుగ్రహము చేత మోక్ష రూపంలో ఉన్నటువంటి గమ్యస్థానాన్ని అతి సులభంగా చేరుకోగలుగుతాము. అంటే జీవిత రథాన్ని విషయ మార్గాల యందు నడపటమే కదా బంధము అనేటువంటిది, దైవ మార్గమునందు నడపటమే కదా మోక్షము అనేది. ఇదే కదా శ్రీ భగవంతుని యొక్క వాక్కు ద్వారా వెలువడినటువంటి శ్రీ గీతా రహస్యం కూడా. ప్రతి జీవికి కూడా ఈ యొక్క గీతను అనుసరింపవలసినటువంటి విధి తప్పనిసరిగా ఉన్నది. అదే విధంగా మనం ఈ గీత అనేటువంటి విషయ ప్రకారమే మనం అనుసరిస్తూ మన తోటి వారిని కూడా అనుసరింపజేయగలిగినటువంటి ప్రయత్నము చేస్తూ మనం ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులమవుతాము అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.